అస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి చెప్పినా ఏం చెప్పినా కానీ వాళ్ళు కూడా పిచ్చా ఏంటి అన్నట్టు ఉంటారు. అందుకే ఏం చెప్పాను, మనం అస్ట్రల్ ట్రావెల్ అన్నీ అయిపోయిన తర్వాత సారాంశం ఏంటి అని చూడండి. అస్ట్రల్ ట్రావెల్ 100 అస్ట్రల్ ట్రావెల్ 2000 అస్ట్రల్ ట్రావెల్ అయిన తర్వాత సారాంశం ఏమొచ్చిందంటే ఆనందం పెరిగింది. ప్రతి చిన్నదానికి బాధపడకుండా భయాలు పోయాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి, నాకు భయాలు పోయాయి, తర్వాత బాధలు పోయాయి, తర్వాత ఆనందం పెరిగింది. ఇలా జలసీలు, కాంపిటీషన్లు అని అన్ని రకాలుగా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, చికాకులు అవన్నీ పోయి ఒక తృప్తి కలిగింది అన్నమాట. అస్ట్రల్ ట్రావెల్ మనకు ఎన్నో కోరికలన్నీ నెరవేరడం అన్నీ ఉంటుంటాయి కాబట్టి ఒక తృప్తి కలిగింది, ఉల్లాసం, ఉత్సాహం పెరిగింది. అలా మన లోపల ఒక శక్తి, నూతన శక్తి రావడం అనేది ఒక ఆనందంగా, సంతోషం పెరిగింది. ఇవి అనమాట. ఇవి మనకు కనిపించి అస్ట్రల్ ట్రావెల్ వల్ల లాభాలు వస్తే సరిపోతుంది. ఎలా అయింది, ప్రాసెస్ ఏంటి అని పక్కన పెడితే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అవుతుంది అన్నమాట. అస్ట్రల్ ట్రావెల్ అంటే కొంతమందికి సిల్వర్ కార్డ్ కనిపిస్తే కొంతమందికి కనిపించదు, ఇంకేదైనా రకరకాలుగా ఉంటుంది. ఉన్నా కానీ ఫైనల్ గా రిజల్ట్ ఏమొచ్చింది అని చూసుకొని మనం మాట్లాడాలి. అదే చెప్పినా వేరే వాళ్ళకి చెప్పినా అర్థమవుతుంది. మన సీనియర్ మెడిటేటర్స్ కి అయితే అక్కడికి వెళ్ళొచ్చాము, ఇలా మాస్టర్స్ కలిసాము, ఒక గురువు గారితో మాట్లాడాము అని చెప్తే అర్థం చేసుకుంటారు. ఇది మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో పిచ్చి కాళ్ళే వీళ్ళు ఏదో ఊహించుకున్నట్టున్నారు అనుకుంటా కొత్త వాళ్ళు రకరకాల. నేను మాట్లాడడం వల్ల నేను నా జీవితంలో ఆ పాయింట్ తీసుకుని ఆచరించాను. దానివల్ల నాకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఇలా డబ్బు సమకూరింది, ఇలాంటి చెప్తే కొత్త వాళ్ళకి కనెక్ట్ అవుతాను. లేకపోతే మన ఆరోగ్యం బాగుపడింది, లేకపోతే ఇలాంటి మనకు శాంతి జరిగింది, మనం మెంటల్ పీస్ వచ్చింది, స్ట్రెస్ రిలీఫ్ అయింది, ఒక సొల్యూషన్ దొరికింది, అలా చెప్పాలన్నమాట. సొల్యూషన్ దొరికింది, మంచి యూస్ఫుల్ అయింది, సైంటిఫిక్ గా చెప్పాలి. సైంటిఫిక్ గా చెప్పడానికి మనకు ఉండాలన్నమాట. ఓకే, రిజల్ట్ ఇంపార్టెంట్.